Audio Jungle. వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూ సేకరణలో భారీ అవినీతి జరిగిందని, ఈ స్కామ్ లో మాజీ మంత్రి విడుదల రజనీ పాత్ర ఉందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెలియజేశారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, పేట పట్టణంలో ఇల్లు లేని నిరుపేదల కుటుంబాలకు ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూ సేకరణలో విడుదల రజనీ భారీ కుంభకోణానికి పాల్పడటం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆమె వల్ల నష్టపోయిన రైతులు గొడవ చేయడంతో విడుదల రజనీ కొంతమందికి తిరిగి డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ లో విడుదల రజనీ పాత్రను ఆధారాలతో సహా నిరూపిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. చిలకలూరిపేటలో జరిగిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పేరుతో జరిపిన భూ సేకరణలో దాదాపు 7,000 కోట్ల దోపిడీ జరిగిందని ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. నివాసానికి పనికిరాని భూములను, ముంపు భూములను లక్షలు పెట్టి ప్రభుత్వం ద్వారా కొనిపించి ప్రజలను నిలువున మోసం చేశారన్నారు. జగన్ జమానాలో జరిగిన ఈ భారీ అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని, లేదా సిఐడితో గానీ హౌస్ కమిటీతో గానీ సమగ్ర విచారణ జరిపి దీని వెనుక ఉన్న వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలని ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళు ఇచ్చినటువంటి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు కట్టుకోలేదు, నివాస యోగ్యం కానటువంటి భూములు పంపిణీ చేశారు. 7,000 కోట్ల అవినీతి మీద మా కాలువ శ్రీనివాసు గారు చెప్పినట్టు సిఐడి విచారణ లేకపోతే న్యాయ విచారణ కూడా మేము మీ ద్వారా హౌస్ కమిటీ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా చిలకలూరుపేటలో మేము విడుదల రజనీ చేసిన అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష.